న్యూస్కి స్వాగతం. క్షయ వ్యాధిని అంతం చేయవచ్చు. ప్రజలు ప్రభుత్వంతో సహకరించి సమన్వయంతో సమిష్టిగా పోరాడితే క్షయ వ్యాధిని అంతం చేసి క్షయరహిత భారతదేశాన్ని సాధించగలమని పులిచెర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయ దినోత్సవంను పురస్కరించుకుని వైద్యాధికారి వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యాన ఆరోగ్య సిబ్బంది పులిచెర్లలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. తదనంతరం బస్టాండ్ కూడలిలో మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో వైద్యాధికారి వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నేటి నుండి 100 రోజుల పాటు వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా గ్రామాలలో ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం, వ్యాధి రోగాల వివిధ వర్గాల వారికి గల మరియు ఎక్స్రే పరీక్షలు నిర్వహించడం, క్షయవ్యాధి లక్షణాలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. 2 వారాలకు మించి దగ్గు రావడం, జ్వరం ఉండటం, బరువు తగ్గడం, దగ్గినప్పుడు గల్లలో రక్తం రావడం, ఛాతి నొప్పిగా ఉండడం, శ్వాస ఆడకపోవడం, రాత్రిపూట చెమటలు పట్టడం, ఆకలి లేకపోవడం, అలసటగా ఉండడం, ఊపిరితిత్తులు కాకుండా మిగిలిన అవయవాలలో గడ్డలు లేదా వాపు రావడం క్షయవ్యాధి లక్షణాలని. ఈ లక్షణాలు ఉంటే ఆరోగ్య సిబ్బందిని సంప్రదిస్తే వారికి ఉచితంగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి చికిత్సను అందజేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యురాలు డాక్టర్ అపర్ణ, పబ్లిక్ హెల్త్ నర్సు శ్రీదేవి, ఆరోగ్య విస్తరణ అధికారి చంద్రయ్య, పర్యవేక్షకులు ప్రమీళ, పురుషోత్తం మరియు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.